హలో మిత్రులారా, మీ అమూల్యమైన లైక్, షేర్, సబ్స్క్రైబ్తో నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడగానే నోరూరిపోతుంది కదా, ఇది చింతకాయ తొక్కు. అదేనండి, సంవత్సరం అంతా నిల్వ ఉండే చింతకాయ పచ్చడి. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతకాయ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా పల్లెటూళ్ళు అంటే తెలిసిందే కదండి, ఎటు చూసినా జామ చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లే కనిపిస్తున్నాయి. ఇంకా చింతకాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి చెట్టు నిండా చింతకాయలు ఫుల్గా కాస్తున్నాయి. ఇంకా వాటి చూసాక మనం ఎలా ఊరుకుంటాం? పిల్లలం పెద్దలం అందరం వెళ్ళిపోయేసి చింత చెట్టుని లూటీ చేసేసి చింతకాయలన్నీ తెంపుకొచ్చి అమ్మకి ఇచ్చేసామన్నమాట. ఇంకా అమ్మేమో వాటిలో నీళ్లు పోసి బాగా కడిగి క్లీన్ చేసి వాటి తొక్కలు తీసేసి చింతకాయలు బాగా ఆరిన తర్వాత వాటిని తూకం వేయించారనమాట. తూకం వేయించి కేజీ తూకానికి 1/2 కేజీ ఉప్పు పోసారు, దొడ్డుప్పు పోసి ఈ విధంగా కొంచెం కొంచెంగా రోట్లో వేస్తూ చింతకాయలని మొత్తం అన్ని దంచాము. అట్లాగే వీటిల్లో ఉప్పు పోస్తూ పసుపు వేస్తూ బాగా దంచామన్నమాట. అంటే గింజలు మెత్తగా అవ్వకుండా చింతకాయ మొత్తం మెత్తగా అయ్యేలాగా దంచాలన్నమాట. ఇలా దంచిన తర్వాత మొత్తం అంతా ఒక గిన్నెకి ఎత్తేసి బాగా మిక్స్ చేశారనమాట. ఇప్పుడు పసుపు ఉప్పు అంత కలవాలి కదా, ఆ విధంగా కలిసేలాగా ఆ గిన్నెలో మొత్తం కలిపేసేసి ఇంకా జాడీలో పెట్టి స్టోర్ చేస్తారనమాట. అయితే నేను తీసుకొచ్చుకోవాలి కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని తీసుకొని వచ్చానమాట. అది వచ్చేసి 10 to 15 days ఫర్మెంటేషన్ చేసుకోవాలి, అంటే ఊరబెట్టాలన్నమాట. ఇంకా నేను అదే డబ్బాలో ఉంచేసాను. ఒక 10-15 రోజుల తర్వాత నేను దాన్ని చూసి ఎలా ఫర్మెంటేషన్ అయింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసి నేను తీసుకొచ్చాను అనమాట. 15 రోజుల తర్వాత ఊరాక నేను తీసి గింజ తీసేసి దాన్ని చింతకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు. నాకైతే పాత రోజులు గుర్తొచ్చేసాయండి. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఒక లైక్ కూడా ఇవ్వండి.